నమస్తే అండి, వెల్కమ్ టు పంపా కిచెన్. మరి ఈరోజు మనం మష్రూమ్ కర్రీ చేయబోతున్నాము. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామండి. ఎర్రగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, టమోటా, ధనియాల పొడి. మనం తీసుకున్న పచ్చిమిరపకాయలు సరిపోవు అనేలాగైతే మనం కారపొడి కూడా వాడచ్చు. ఇవి చాలా కారంగా ఉన్నాయి కాబట్టి నేను ఓన్లీ పచ్చిమిరపకాయలే చూపిస్తున్నాను. తర్వాత కారం తక్కువైతే కారపొడి వాడచ్చు. మష్రూమ్, ఇంకా తర్వాత చూడండి, కొంచెం జీడిపప్పు, యాలుక, లవంగాలు, ఒక్క ఎండుమిరపకాయ తిరువాతకి, చెక్క, జీలకర్ర. ఇవి ఈరోజు మనం మష్రూమ్ కర్రీకి కావలసిన పదార్థాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేయచ్చు, లేదంటే వద్దు, మన ఆప్షన్. ఆ ఫ్లేవర్ నచ్చదు అనేలాగైతే వేసుకోకుండా ఆపేసినా ఏమి ఇబ్బంది ఉండదు. మరి ఇక్కడ నేను స్టవ్ పైన నూనె కూడా వేడి చేస్తున్నాను. ఇప్పుడు ఎలాగో చూద్దాం. నూనె చూడండి బాగా కాలిపోయింది కదా. నూనె సిమ్లో పెట్టేసి ఇవి మనం చూపించిన యాలక, చెక్క, లవంగా, ఎండుమిర్చి, జీలకర్ర, అవి కొంచెం చిట్టపట్టలాడంగానే జీడిపప్పు. ఇవి ఎక్కువ సమయం తీసుకోదు. మనం వెంటనే ఏం చేద్దామంటే ఆనియన్ వేసేసుకుందాము. కొంచెం ఈ కర్రీలో కొంచెం ఆనియన్ ఉంటేనే బాగుంటుంది. ఇంకా యాజ్ యూజువల్ మనం ఆనియన్ వేయంగానే సాల్ట్ వేస్తాం కదా, అంత సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసేసి కొంచెం హైలో పెడదాము. జీడిపప్పు వాసన అయితే ఘుమఘుమలాడుతుంది. కాసేపు మూత వేసి మగ్గిద్దాము. కొంచెం ఎర్రగడ్డలు ఎక్కువ ఉన్నాయి కదా, ఆనియన్. మరి మూత తీసి చూద్దామండి. చూడండి, ఎర్రగడ్డలు బాగా కాలిపోయాయి కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చూడండి, నేను ఒక్క స్పూనే తక్కువ, అది కూడా కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్, కొంచెం కరివేపాకు తుంచి పెట్టుకున్నా, తర్వాత మనం కోసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేద్దాము. తర్వాత మనం దించే ముందు కాస్త కొత్తిమీర వేసుకున్నాము. ఈ మష్రూమ్ కర్రీ చపాతీకి, నాన్కి, రైస్కి, అన్నిటికీ బాగుంటుంది. అసలు చాలా టేస్టీ, హెల్దీ కూడా కదా. ఇప్పుడు ఏం చేస్తాను, నేను కాస్త పసుపు, ఇట్లా ఒకసారి కాలుతూనే మనం టమాటా వేసేసి
టమాటా వేసిన తర్వాత బాగా కలబెట్టేసి మనం ఒక 5 నిమిషాలు, ఎంత లేదన్నా మనం ఒక 5 నిమిషాలు మగ్గించాల్సి వస్తుందండి. చూడండి, ఇలాగ వేసేసిన తర్వాత బాగా కలిపేసుకున్న తర్వాత మనం ప్లేట్ మూసేద్దాము. చూద్దాము మరి. టమాటా వేసి ఒక 2 మినిట్స్ అయింది. చూద్దాము మరి టమాటా మగ్గిందా లేదా. ఇంకా కొంచెం మగ్గాలండి. బాగా కలబెట్టేద్దాము. కలబెట్టేసి ఇంకొక 2 మినిట్స్ అట్లాగా ఉంచిన తర్వాత మనం టమాటా కొంచెం మగ్గిన తర్వాత మష్రూమ్ వేద్దాం. చూద్దామండి ఎంత దాకా ఉడికిందో టమాటా. ఇట్లా అంటే టమాటా మెత్తబడిపోయింది, గమనించండి మీరు. నూనె అంతా వదిలింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మష్రూమ్స్ వేసిన తర్వాత నేను ఒక స్పూన్ ధనియాల పొడి వేసినాను. కారం మాత్రం ఇవంతా వేగిన తర్వాత కారం చూసుకొని మనం వేసుకున్నాము. టమాటా బాగా మగ్గిపోయిన తర్వాతనే వేయాలండి, లేదంటే మనకు టమాటా మగ్గిపోయేలోపు ఈ మష్రూమ్ కూడా మగ్గిపోతుంది, మరి టమాటా వేగదు సరిగ్గా. కాబట్టి టమాటా బాగా మగ్గిన తర్వాత మష్రూము, ధనియాల పొడి, కారపొడి కావాలంటే చూద్దాం. నేను ఒక మగ్గిన తర్వాత కారం సరిపోయిందా లేదా చూసుకొని వేసుకుంటాను. ఇంకా నేను గరం మసాలా అలాంటివి వేయను, ఎందుకంటే మనం చెక్క, లవంగా, యాలకబుడ్డ వేసినాం కాబట్టి. ఇది ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత ఉప్పు, కారం చూసుకొని కాస్త నీళ్లు వేసి 5 నిమిషాలు మగ్గించామంటే కూర అయిపోతుందండి. చూద్దాం మరి. మష్రూమ్ మెత్తబడి ఉంటుంది కొంచెం. మష్రూమ్ సైజ్ చిన్నగా అయిందంటే కొంచెం మగ్గినట్లు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు నేను కొంచెం ఉప్పు, కారం చూసేసి సరిపోకపోతే ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకున్నాము. ఆ ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కొంచెం కారం అవసరం అవుతుంది. సో నేను కొంచెం, చూడండి, కొంచెమే, ఎక్కువ అవసరం పడదు. ఎందుకంటే పచ్చిమిరకాయలు దండిగా వేసినాను నేను. ఫ్రెష్గా ఉంటే పచ్చిమిరకాయలు బాగా కారం బాగుంటుంది, ఫ్రెష్ పచ్చిమిరకాయలు అని చెప్పేసి నేను వేసినాను. సరిపోయింది కారము. కొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇంకా మధ్య మధ్యలో జీడిపప్పులు వస్తూ చాలా ఎమ్మీ ఉంటుంది అసలు ఈ కర్రీ. ఎక్కువ కారపొడి లేదు కాబట్టి మనం జస్ట్ కలబెట్టంగానే అది వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, హైలో పెట్టేద్దాం. 1 నిమిషం హైలో పెట్టేసి కొంచెం వాటర్, ఒక చిన్న గ్లాస్ అనుకుందాం, వేసి ఒక్క 2-3 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టి, ఇంకా అన్నీ ఉడికి బాగా మగ్గి దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దింపేసామంటే మష్రూమ్ కర్రీ జీడిపప్పు వేసి రెడీ అయిపోతుంది. చూద్దామండి. ఇప్పుడు బాగా ఉడికింది చూడండి. మష్రూమ్ కూడా అట్లంటే కట్ అయిపోతుంది. ఇప్పుడు మనము ఇంకా కొంచెం కొత్తిమీర వేసేద్దాము. కొత్తిమీర వేసేసిన తర్వాత ఇంకా ఒక్క 2 నిమిషాలు అట్లా సిమ్లో పెట్టేసి మనం
డిష్ అవుట్ చేసేసుకున్నామంటే సూపర్ మష్రూమ్ జీడిపప్పు వేసిన కర్రీ రెడీ అయిపోతుందండి. చూద్దాం మరి. చూడండి నూనె ఎంత బాగా వదిలేస్తుంది అసలు. ఇప్పుడు మనం ఆపేసేసి డిష్ అవుట్ చేసి చూపిస్తాను. చూడండి డిష్ అవుట్ చేస్తున్నా. చాలా ఈజీ, 6-7 మినిట్స్లో అయిపోయే కర్రీ ఇది. ఎక్సలెంట్. అక్కడక్కడ మనకి జీడిపప్పులు వస్తూ మష్రూమ్ వస్తూ వెరీ వెరీ టేస్టీ కర్రీ. పూర్తిగా చూడండి మరి ఈ విధమైన జీడిపప్పు మష్రూమ్ కర్రీ మీరు కూడా చేసుకొని ఓన్లీ 5 మినిట్స్, మహా అంటే 6-7 మినిట్స్ పడుతుంది. మీరందరూ తప్పకుండా ఇలాగ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ చేస్తారని. మరి మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఈ మష్రూమ్ కర్రీ కోసమని దోశలండి, సెట్ దోశలాగా వేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది మష్రూమ్ కర్రీ ఇట్లాంటి సెట్ దోశలో కూడా. చూడండి ఇది ఎంత బాగుంటుందంటే అసలు ఇటువంటి దోశలోకి ఇంకొక దోశ వేసుకొని చూద్దాం. మనం ఏమనకుండానే ఎంత బొరలు బొరలు వచ్చేస్తాయి. మరి ఒకరోజు ఇలాంటి సెట్ దోశకి కావాల్సిన పదార్థాలు ఏంటో కూడా చూసేద్దాం. మరి చూడండి ఇటువంటి అద్భుతమైన సెట్ దోశలోకి ఇటువంటి మష్రూమ్ కర్రీ తిని మీరందరూ టేస్ట్ చేయాలనేది నా కోరిక.